అందరికీ వందనాలండి. రోమాపత్రిక 9వ అధ్యాయాన్ని చదువుకుందాం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలుగు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడైన ఉండకూడదును. వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలీయుల సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు. కానీ ఇస్సాకు వల్లనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. మీదిటికి ఈ సమయంకు వచ్చేదను. అప్పుడు షారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకరి వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందుని గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయం కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనం ఫరోతో ఇలాగూ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును, కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితివని రూపించిన వానితో చెప్పున. ఒక ముద్దలో నుండి ఒక ఘనతకును ఒకటి ఘనహీనతను చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగ్గపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునికి సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్యజనుల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమ ఐశ్వర్యము కనపరచవలననేమి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటన వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షించబడునని మోషేయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా చెప్పుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతికి ప్రభువు మనకు సంతానము శేషించకపోయిన యెడల సొదొమ వలె నగుదుము, గొమొర్రాను పోలియుందుము. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనుల నీతిని, అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగా అన్నట్టు దానిని వెంటాడిరి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండును సియోనులో స్థాపించుచున్నాను. ఆయనందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి త్రోటుపడిరి. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.
ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరమ పూజ్యుడైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, నాయన నీ ఘనమైన పాదముల కొందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. యొక్క రోమాపత్రికనైనా 9వ అధ్యాయాన్ని ప్రభా మేము ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీ కొందనములు అయ్యా తండ్రి. నాయన యొక్క నాయన ఇంతవరకు నాయన మీరు నాయన మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ యొక్క సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి ప్రభా ఉంచినందుకు నీకు వందనములు అయ్యా. నాయన నీ యొక్క రాకడ సమీపమైంది ప్రభా. నీ యొక్క రాకడలో ఎత్తబడగలిగే ధన్యత ప్రభా ఈ వాక్యమైన బిడ్డలకి మాకు దయచేయండి ప్రభా. దేవానాయన యేసు నామములో ఈ చిన్న ప్రార్థన మనవి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.